హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఈ వీక్ మనం 2-in-1 కాదు 3-in-1 రివ్యూ చేద్దాం. ఎందుకంటే నిన్న మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో ఒకటి 3D యానిమేషన్ ఫిలిము ముఫాసా కాకుండా మరో 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి తమిళ డబ్బింగ్ సినిమా, ఒకటి కన్నడ డబ్బింగ్ సినిమా, ఒకటి మన తెలుగు సినిమా బచ్చలమల్లి. తమిళ డబ్బింగ్ సినిమా వచ్చేటప్పటికి విడుదల పార్ట్ 2 మనకి తెలుగులో విజయ్ సేతుపతి గారు, పరోటా సూరి, మంజు వారియర్ వీళ్ళంతా యాక్ట్ చేసిన సినిమా ఇది. వెట్రిమారన్ గారు డైరెక్టర్ ఈ సినిమాకి. నెక్స్ట్ UI ఉపేంద్ర గారి సినిమా. దీని గురించి మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర గారి సినిమాలు ఎలా ఉంటాయనేది మనకు తెలుసు. ఆయనది కన్నడ రీమేక్ సినిమా, కన్నడ డబ్బింగ్ సినిమా. నెక్స్ట్ మన అల్లరి నరేష్ గారు నాంది తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలో ఏదో కామెడీ సినిమా చేశారు. దాని తర్వాత మళ్ళీ ఆయన జోన్ కాకుండా మళ్ళీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ట్రై చేసిన సినిమా బచ్చలమల్లి. ఇది బయోపిక్ అని చెప్పబడింది అనమాట. ఇవి ఈ 3 సినిమాలు. ఫస్ట్ విడుదలై నేను ఎందుకంటున్నానంటే నేను తమిళ్లో చూశాను సినిమాని. అదే విడుదలై పార్ట్ 1 చూసిన వాళ్ళకి విడుదల కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కథ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఆ పరోటా సూర్య అని ఆయన కానిస్టేబుల్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒక ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక నక్సల్ గ్యాంగ్ ఉంటుంది. ఆ నక్సల్ లీడర్ని పట్టుకోవడానికి ఆ ఊరి ప్రజల్ని వాళ్ళని పోలీసులు ఏ విధంగా టార్చర్ చేశారు ఏంటి అనేది మనం ఫస్ట్ పార్ట్లో చూసామన్నమాట. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ కథ మొత్తం కూడా ఏదైతే వాద్యార్ అని తమిళ్లో, మరి తెలుగులో ఆ క్యారెక్టర్ పేరేంటో నాకు తెలియదు, వాద్యార్ అని చెప్పి ఆ క్యారెక్టర్ విజయ్ సేతుపతి గారు ప్లే చేశారు. ఫస్ట్ పార్ట్లో ఆయన్ని అలా సోసోగా ఉన్న క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో మెయిన్ అవుతుంది. అసలు ఈ వాద్యార్ అని ఆయన ఎవరు, ఆయన దేనికోసం ఫైట్ చేస్తున్నాడు, ఆయన ఎందుకని నక్సల్గా మారాల్సి వచ్చింది, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాని మీద ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా ఇదై ఉంటుంది. క్లైమాక్స్ మళ్ళీ పరోటా సూరి గారితోనే క్లోజ్ చేసే దగ్గరికి వచ్చిందనమాట. సో ఇది దీని కథ. ఫస్ట్ ఈ సినిమాకున్న మైనస్లు చెప్పుకుందాం. ఎందుకంటే నాకు తెలిసి 1-2 మైనస్లు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా దాన్ని ఏమంటారు, దాన్ని ఎలా చెప్పాలి, ప్రీచీ మోడ్ అంటారు కదా, ఎక్కువగా మనకి చెప్తా ఉంటారు, సూక్తులు చెప్పి ఆ టైప్లో వెళ్తుంది అనమాట. అందువల్ల ఫస్ట్ హాఫ్ అంతా మనల్ని కొంచెం అలా డ్రాగ్ చేస్తా వెళ్తుంది అనమాట. ప్లస్ ఇంకొక మైనస్ ఏంటంటే ఆ హీరోయిన్ లాగా, అంటే ఆ మెయిన్ విజయ్ సేతుపతి గారికి పేరుగా సెట్ చేసిన మంజు వారియర్ గారి కూడా కొంచెం మనల్ని ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. ఇదంతా వదిలేస్తే సెకండ్ హాఫ్ లాస్ట్ ఒక 40 minutesకి వచ్చేటప్పటికే వెట్రిమారన్ మళ్ళీ ఆయన గ్రిప్లోకి వెళ్ళిపోతాడు. వెట్రిమారన్ గారు ఎంత గొప్ప డైరెక్టర్ అనేది నేను సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ ఏమైందంటే తమిళ సినిమాలు చూసే వాళ్ళకి బాగా అర్థం అవుద్ది. ఓ 2 మారి సెల్వరాజ్ సినిమాలు, ఓ పారంజిత్ సినిమా కలిపి ఉన్నట్టు ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్ కూడా లాస్ట్ 40 minutesకి వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్స్తోనే మనల్ని ఎంగేజ్ చేసి, ఏదైతే ఫస్ట్ హాఫ్ లేకపోతే ఫస్ట్ పార్ట్ వీటన్నిటితో మనం ట్రావెల్ అయిన క్యారెక్టర్లన్నింటినీ తీసుకొచ్చి మనకు ఆ లాస్ట్ 40 minutesలో మనకు ఆ ఇంపాక్ట్ ఇస్తాడు ఆయన. వెట్రిమారన్ మార్క్ ఆ లాస్ట్ 40 నిమిషాలు కనపడుద్ది. అక్కడ ఇళయరాజా గారి స్కోర్ కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అనమాట. ఎక్కువగా అక్కడక్కడ దళపతి షేడ్స్ కనిపించినా కానీ, దళపతి మన రజనీకాంత్ గారు, మమ్ముట్టి గారు కలిసి యాక్ట్ చేసిన పాత దళపతి మ్యూజిక్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ లాస్ట్ 40 minutesలో ఏదైతే ఆ సినిమాకి అవసరమో, ఏదైతే ఆ సినిమాని ఆ రేంజ్కి, ఆ పైకి తీసుకెళ్ళి నిలబెట్టద్ది అనే ఆ లెవెల్ ఆఫ్ స్కోర్ మాత్రం ఆయన చేయగలిగారు అనిపించింది. అది ఇళయరాజా గారు మాత్రమే చేయగలరు అనేంత ఇంపాక్ట్ ఇచ్చారు ఆయన లాస్ట్ 40 minutesలో. ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు కానీ, మీకు మ్యూజిక్ వైజ్ కానీ, కెమెరా వైజ్ కానీ అందరు చాలా బాగా చేశారనమాట. CGI కొంచెం, గ్రాఫిక్సే కొంచెం అట్లా నప్పకుండా కొంచెం ఇబ్బంది చేసాయి. ఫస్ట్ పార్ట్ ఉన్నంత న్యాచురల్గా గ్రాఫిక్స్ దీనిలో సెట్ కాలేదని నాకు అనిపించింది. కొన్ని షార్ట్స్ కొంచెం కలర్ గ్రేడ్ అవ్వకపోవడం, అంటే నేను కూడా మన లాస్ట్ వరకు సినిమాని వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట, ఎడిటింగ్ టేబుల్ మీద ఏదో చేయాలని ప్రయత్నం చేసే సినిమా. సో అలాంటివి తప్పితే సినిమా మాత్రం బాగుంది. బట్ తమిళ ఆడియన్స్కి వాళ్ళకి ఇది అబవ్ యావరేజ్ ఫిల్మ్. ఎందుకంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ కానీ, హీరో కానీ, లేకపోతే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవడంతో
ఆ కనెక్టివిటీ మీద వాళ్ళకి అబోవ్ యావరేజ్ సినిమా అవుతుంది. మనకి తెలుగు ఆడియన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మరీ బిలో యావరేజ్ కాదు, కానీ జస్ట్ యావరేజ్ సినిమాగా మిగులుతుంది విడుదల పార్ట్ 2. అది విడుదల పార్ట్ 1 మీరు చూసుంటే. సో అది దాని విషయం పక్కన పెడితే నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే సినిమా ఉపేంద్ర గారి సినిమా యుఐ. ఈ సినిమాకి టైటిల్ అలా అది యుఐయో కాదో కూడా నాకు తెలియదు. ఈ సినిమాకి టైటిల్ అలా కూడా మనం చెప్పలేము. ఉపేంద్ర గారి సినిమాని మనం బ్రేక్ డౌన్ చేసి ఆ సినిమాకి రివ్యూ చెప్పే అంత దాని ఏమంటారు స్థాయి, టాలెంట్, అర్హత మనకి లేవని చెప్పాలి. ఆయన ఫస్ట్ టైటిల్ థ్యాంక్స్ కార్డ్ లేసే టైటిల్ కార్డ్స్లోనే చాలా క్లియర్గా చెప్పాడు, తెలివైన ఉంటే బయటికి పోండి, తెలివి తక్కువ ఫూల్ ఎవడని ఉంటే మొత్తం సినిమా చూడండి అని. దీనికంటే ముందు ఇంకో కార్డు వేస్తాడు. అదేమని వేస్తాడంటే ఆయన తెలివైన వాళ్ళందరూ ఫూల్స్ కింద పరిగణింపబడతారు, ఫూల్స్ ఎప్పుడు కూడా తెలివైన వాళ్ళే ఉంటారు అని ఒక కార్డు వేసి దాని తర్వాత తెలివైన వాళ్ళు ఉంటే బయటికి పోండి, ఫూల్స్ ఉంటే సినిమా చూడండి అని అక్కడే మనల్ని ఆయన వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళాడు అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి సినిమా వెళ్ళే విధానం కూడా ఏంటంటే ఆయన ఇంటర్వ్యూస్లో వాటిల్లో చెప్పినట్టే చాలా నాన్ లీనియర్ కట్స్, సినిమా మొత్తం నాన్ లీనియర్లో వెళ్తుంటుంది. ఎక్కడో షార్ట్, ఎక్కడికో వచ్చి ఎక్కడో పడి ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఆయన చెప్పాలనుకున్న విషయం మాత్రం ఒక రకంగా మనకు కనెక్ట్ అవుతుంది. ఇది అందరూ చూసే సినిమా, అందరికీ అర్థమయ్యే సినిమా కాదు. టోటల్గా ఫ్యామిలీస్కి అసలు అర్థం కాదు. యూత్ వాళ్ళు ఏదో క్రేజీగా కాస్ట్యూమ్స్ వాటి కోసం ఆయన మోనార్క్ లాగా ఆయన చేసే విధానం, కల్కి క్యారెక్టర్ లాగా ఆయన చేసే ఆ ఇంటెన్షన్స్, ఆ పర్ఫార్మెన్సెస్, తర్వాత ఉపేంద్ర గారి బాడీ లాంగ్వేజ్, ఇలాంటి విషయాలన్నింటిలో ఒక కొత్త ప్రపంచం, ఆ మేకింగ్, ఆ స్టైలు అది ఎంజాయ్ చేసే వాళ్ళకి ఒక రకంగా బాగానే అనిపిస్తుంది సినిమా. కానీ ఓవరాల్గా దీన్ని టిక్కెట్ పెట్టి థియేటర్లో భరించగలమా అంటే ఇప్పుడు మనం అంటే ఉపేంద్ర గారిని డైజెస్ట్ చేసుకోగలం కాబట్టి ఓకే, మామూలు ఆడియన్ అయితే కష్టం అనే చెప్పాలి. ఇంకా మ్యూజిక్ ఇవన్నీ ఏం పనికిరావు. అదొక టిపికల్ సినిమా, ఒక టిపికల్ జోనర్, అదొక కొత్త జోనర్ అనుకోవాలి. సో ఉపేంద్ర గారి స్టైల్ ఆఫ్ సినిమాని ఎంజాయ్ చేస్తాను నేను, పర్లేదు నాకు 200 రూపాయలు నేను ఉపేంద్ర గారికి ఫ్రీగా ఇవ్వగలను అనుకునే వాళ్ళు యుఐ సినిమా చూడండి. దాని ఒపీనియన్ మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నెక్స్ట్ ఈ రివ్యూలో మనం 3వ సినిమాగా చెప్పబడుతున్న సినిమా బచ్చల మల్లి. అల్ల నరేష్ గారు సినిమాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయత్నం మాత్రం చేస్తూ వస్తున్నాడు. ఆయన నాంది కానీ, నాంది తర్వాత మారేడుమల్లి కానీ, మారేడుమల్లి తర్వాత రెగ్యులర్గా ఆయన స్టైల్లో చేసిన ఆ ఒక టడక్కు, ఇలాంటి సినిమాలు ఏదో ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. బచ్చల మల్లి దగ్గరికి వచ్చేటప్పటికే సింగిల్ లైన్లో ఈ సినిమా గురించి చెప్పాలంటే దాని ఏమంటే సాడ్ లవ్ స్టోరీ, సాడ్ ఎండింగ్ లవ్ స్టోరీ అంటారు కదా, అలాంటి ఒక సినిమా. అంటే మన చిరంజీవి గారి ఆరాధన, ఇలాంటి ఒక సాడ్ ఎండింగ్ ఫిలిం లాగా చెప్పొచ్చు అనమాట. బట్ ఆ క్యారెక్టర్ని పట్టుకోవడంలో మాత్రం అల్ల నరేష్ గారు పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఆ క్యారెక్టర్లోనే బచ్చల మల్లిలాగే మనల్ని ఒక 5-10 నిమిషాల తర్వాత మనల్ని కనెక్ట్ చేసుకొని క్లైమాక్స్ వరకు ఆయన బచ్చల మల్లి అనే దాంట్లోనే ఉండడం అయితే మనల్ని చాలా బాగా అనిపిస్తుంది. బాగా చేశాడు అల్ల నరేష్ గారు, ఈయన కోసం ఈ సినిమా చూడొచ్చు అనిపిస్తుంది. లవ్ ట్రాక్ అవి కొంచెం ఏంటంటే రొటీన్గా అక్కడక్కడ రొటీన్గా అనిపించడం, తర్వాత ఫస్ట్ హాఫ్ ఉన్నంత న్యాచురల్, ఫస్ట్ హాఫ్ నిజంగానే బయోపిక్ అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే అనిపిస్తుంది అనమాట. ఆ సీన్స్, ఆ మదర్ సీన్స్, అక్కడ చాలామందికి వాళ్ళ మదర్ గుర్తు రావడం, ఇలాంటి ఎమోషన్ అయితే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు ఆయన ఆ పెయిన్ అండ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగారు. సెకండ్ హాఫ్ రైటింగు అంటే అది రైటింగ్ బ్యాడా లేకపోతే ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో ప్రాబ్లమా నాకైతే అర్థం కాలేదు. కానీ సెకండ్ హాఫ్ ఒక 40 నిమిషాలు డ్రాప్ అయిపోద్ది. క్లైమాక్స్ వాల్యుబుల్ క్లైమాక్స్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇంటర్వెల్ తర్వాత పడిపోయిన 1 గంట 40 నిమిషాల సినిమా వల్ల క్లైమాక్స్ ఇంపాక్ట్ అంతగా ఇవ్వకపోద్ది అనమాట. ఇది కూడా జస్ట్ యావరేజ్ ఫిలింగానే మనం చెప్పొచ్చు అనమాట. బట్ ఏంటంటే తెలుగు సినిమా అల్ల నరేష్ గారు ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆయన సినిమా ఒకసారి చూడొచ్చు, 1 టైం వాచ్. 3 సినిమాల్లో బెటర్గా 1 టైం వాచ్గా చెప్పబడే సినిమా మాత్రం బచ్చల మల్లి. మ్యూజిక్ ఒక్క పాటే బాగుంది, ఇంకొంచెం మ్యూజిక్ బెటర్ అయి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. 3 సినిమాలు మీరు చూస్తే కనుక మీ ఒపీనియన్స్ని, ఏ సినిమాకి ఆ సినిమా ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బట్ నా ఓట్ అయితే బచ్చల మల్లి. నిన్న శుక్రవారం రిలీజ్ అయిన మన సినిమాల్లో అయితే బచ్చల మల్లి ఫస్ట్ ప్లేస్ అని చెప్పాలి. సో ఈ సినిమాలన్నీ మీరు కానీ చూస్తే కనుక మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలతో, మరిన్ని రివ్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్ కళా సందీప్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.